కండిషనల్ ప్రాబబిలిటీ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి సో probability in a 52 playing cards, example, in a 52 playing cards, what is the probability to get 6 or 6 and red card, 6 and red card అంటే మనకి ఇక్కడ ఏం అడుగుతున్నారు? P of A intersection B, P of A intersection B, 6 and red card in a 52 playing cards, what is the 6 and red card? అయితే మనకి మనం if you select randomly 2 cards, what is the probability to get 6 and red card అయితే ఫస్ట్ 6 అయినా రావచ్చు, సెకండ్ కార్డ్ 4 రావచ్చు, రెడ్ కార్డ్ రావచ్చు, ఆర్ ఫస్ట్ రెడ్ కార్డ్ రావచ్చు మనం తీసినప్పుడు, లేదంటే సెకండ్ టైం 6 రావచ్చు. దిస్ ఈజ్ ద ప్రాబబిలిటీ. సో అందుకనే దిస్ ఈజ్ ఐఎమ్ అజ్యూమింగ్ దిస్ ఈజ్ ఏ ఇంటర్సెక్షన్ బి ప్లస్ దిస్ ఆల్సో, దట్ ఈస్ బి ఇంటర్సెక్షన్ ఏ. So according to conditional probability, what is the formula? P of A by B1 multiplied with A by B into P of B. This is the conditional probability, plus probability of B by A into P of A. This is the conditional probability. Or else probability to get, ఫస్ట్ నేను ఏని ఇక్కడ ఏని 6 అనుకుంటున్నాను, బిని రెడ్ కార్డ్ అనుకుంటున్నాను. సో ప్రాబబిలిటీ టు గెట్ రెడ్ కార్డ్ ఎంత? 26 రెడ్ కార్డ్స్ ఉంటే అవుట్ ఆఫ్ 52. నెక్స్ట్ ఏ ఏంటి? ప్రాబబిలిటీ టు గెట్ 6. ఇఫ్ ఆల్రెడీ ఎన్ని 6లు ఉంటే 4 6s ఉంటే, ఇఫ్ ఆల్రెడీ 1 కార్డ్ ఈజ్ లెఫ్ట్, ఎందుకంటే రెడ్ కార్డ్ ఒకటి లెఫ్ట్ అయిపోయింది, అందుకంటే రిమైనింగ్ ఓన్లీ 51 కార్డ్స్, ప్లస్ ఇక్కడ చూడండి ప్రాబబిలిటీ టు గెట్ ఫస్ట్ 6 అనుకుందాం. ఏ మీన్స్ ఇయర్ ఫస్ట్ 6. వాట్ ఈస్ ద 6 ప్రాబబిలిటీ? 4 6 కార్డ్స్ అవుట్ ఆఫ్ 52. నెక్స్ట్ ప్రాబబిలిటీ టు గెట్ రెడ్ కార్డ్స్ 26 ఉంటాయి, అవుట్ ఆఫ్ 51 ఓన్లీ. ఆల్రెడీ ఇక్కడ ఒక రెడ్ వెళ్ళిపోయింది కాబట్టి, ఇక్కడ ఒక 6 కార్డ్ వెళ్ళిపోయింది కాబట్టి. సో ఇలాగ మనం కండిషనల్ ప్రాబబిలిటీ యూజ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ టు గెట్ 6 అండ్ రెడ్ కార్డ్? ఫస్ట్ 6 అని రావచ్చు, తర్వాత సెకండ్ కార్డ్ రెడ్ రావచ్చు, ఆర్ ఎల్స్ ఫస్ట్ రెడ్ రావచ్చు, సెకండ్ టైం 6 రావచ్చు. ఇలాగ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో యాజ్ యూ నో దట్ ఏ అనే ఈవెంట్ ఉంటే అలాగే బి అనే ఈవెంట్ ఉంటే, సో ఇది బి అనే ఈవెంట్, ఇక్కడ కామన్ ప్రాబబిలిటీ ఉంటే ఏ ఇంటర్సెక్షన్ బి, మనకి ఏ కావాలంటే ఏ ఇంటర్సెక్షన్ బి బై బి వేయాలి. ప్రాబబిలిటీ టు గెట్ ఏ ఇఫ్ ఆల్రెడీ బి ఈజ్ హ్యాపెండ్ ఈజ్ ఈక్వల్, అప్పుడు ఏమవుతుంది? P of A intersection B by B వేయాలి. ఆల్రెడీ B ఈజ్ హ్యాపెండ్ ప్రాబబిలిటీ. ఇలాగా క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి P of A intersection B ఈక్వల్ P of A by B into P of B is the conditional probability. Thank you.